మిత్రమా, నీ వాహన వేగాన్ని తగ్గించుకో, గమ్యానికి సురక్షితంగా చేరుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజ్వల్ల వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సుప్రీంకోర్టు నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. చూడండి, డిసిగ్నేషన్ వచ్చేసరికి జూనియర్ ట్రాన్స్లేటర్ కోర్ట్ అసిస్టెంట్ అండి. జూనియర్ ట్రాన్స్లేటర్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. టోటల్ వేకెన్సీ వచ్చి 30 వేకెన్సీస్ ఉన్నాయండి. అయితే ఈ 30 వేకెన్సీస్లో కూడా కొన్ని లాంగ్వేజెస్కి సంబంధించి కేటాయించడం జరిగింది. అవి నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. చూడండి, జూనియర్ ట్రాన్స్లేటర్ ఫర్ ట్రాన్స్లేటింగ్ జడ్జిమెంట్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి అస్సాం, బెంగాలీ, తెలుగు, గుజరాతీ, ఉర్దూ, మరాఠీ, తమిళ్, కన్నడ, మలయాళం, మణిపూరి, ఒడియా, పంజాబీ, నేపాలీ, ఈ 14 లాంగ్వేజెస్లో కూడా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఈ 14 లాంగ్వేజెస్లోకి మీరు ఈ ఇంగ్లీష్ నుంచి వారి యొక్క అంటే సుప్రీంకోర్టులో ఇచ్చే జడ్జిమెంట్ని మీరు ట్రాన్స్లేటింగ్ అనేది చేయాలి. ఒక లాంగ్వేజ్ నుంచి వేరే లాంగ్వేజ్లోకి మీరు వారి యొక్క జడ్జిమెంట్ని మీరు ట్రాన్స్లేటింగ్ అనేది కంప్లీట్ చేయాలి. అలా కంప్లీట్ చేయడానికి మీకు ఈ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. అంటే టోటల్ అన్ని లాంగ్వేజెస్ కూడా ఒక వ్యక్తికి రావాల్సిన అవసరం లేదండి. మీకు ఇంగ్లీష్ టు హిందీ వచ్చిన, ఇంగ్లీష్ టు బెంగాలీ, లేదా ఇంగ్లీష్ టు తెలుగు, ఇంగ్లీష్ టు గుజరాతీ, ఇలా ఈ విధంగా మీకు వచ్చిన లాంగ్వేజెస్ ఒక 2 లాంగ్వేజెస్ వచ్చి ఉంటే మీకు సరిపోతుంది. ఇంగ్లీష్ మ్యాండేటరీ. అది కాకుండా వేరే లాంగ్వేజ్ ఏదైనా మీకు వచ్చినట్లయితే ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. వీటికి కావలసిన క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ అండి. ఏదైతే మీరు ట్రాన్స్లేటింగ్ అంటే ఎగ్జాంపుల్ మీకు హిందీ లాంగ్వేజ్ వచ్చినట్లయితే ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజ్, ఈ 2 లాంగ్వేజ్లు కూడా మీ డిగ్రీలో ఒక సబ్జెక్టుగా మీరు చదువుకొని ఉండాలి. అలాగే వీరు 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ అండ్ వైస్ వెర్సా ఇన్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ రిలీవెంట్ ఆఫీస్ ప్యాకేజెస్. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ప్రొఫిషియన్సీగా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఏజ్ విషయానికి వస్తే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య గల వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పేజ్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. వీరికి ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే వీరికి ఒక ఎగ్జామ్ ఉంటుందండి. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి టోటల్గా 120 మార్క్స్కి ఉంటుంది. చూడండి, 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందండి. 150 మార్క్స్లో మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 60% రావాలి. అలాగే టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఉంటుందండి కంప్యూటర్ మీద. మీకు ఆ టైపింగ్ స్పీడ్ కూడా చెక్ చేస్తారు. వాటికి సంబంధించి 20 మార్క్స్కి ఉంటుందండి. అలాగే వేవా అని చెప్పేసి, వేవా అంటే ఏమీ లేదండి, ఇంటర్వ్యూని ఇక్కడ వేవా అని చెప్పేసి సంబోధించడం జరిగింది. ఇంటర్వ్యూకి వచ్చేసరికి 30 మార్క్స్ ఉంటాయి. టోటల్గా మీకు 200 మార్క్స్కి ఉంటుంది. రైటింగ్ టెస్ట్ వచ్చి 30 మార్క్స్. అలాగే ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు వెర్నిక్యులర్ లాంగ్వేజ్ వచ్చి 60 మార్క్స్. ట్రాన్స్లేషన్ ఫ్రమ్ వెర్నిక్యులర్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ 60 మార్క్స్. టైపింగ్ టెస్ట్ వచ్చేసి 20 మార్క్స్. ఇంటర్వ్యూ వచ్చేసరికి 30 మార్క్స్. టోటల్గా మీకు 200 మార్క్స్కి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ ఫీజు ఉంటుందండి. వీటికి సంబంధించి పేమెంట్ ఉందండి. క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు పే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ టెస్ట్ ఫీజ్ 500 రూపీస్ ఉందండి. ఓబీసీ జనరల్ క్యాండిడేట్స్ 500 రూపీస్ మీరు ఈ అప్లికేషన్ ఫీజు అన్నది పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్
మిగతా క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పేజ్ క్యాండిడేట్స్ 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. చివరి తేదీ వచ్చేసరికి మార్చి 13వ తేదీ వరకు అవకాశం ఇచ్చారండి. మార్చి 13వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి. వీటికి కాంపిటీషన్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే లాంగ్వేజెస్ వచ్చేసరికి చాలామందికి తెలుగు ఇంగ్లీషు వచ్చి ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల్లో. మిగతా లాంగ్వేజెస్కి వచ్చేసరికి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు కొద్దిగా కాంపిటీషన్ తక్కువ ఉంటుందని చెప్పేసి భావించవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.